వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహ బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకు ఎంటైర్ తెలుగు ఆడియన్స్ ఫ్యాన్స్ అయిపోయారు. ఆయన హోస్టింగ్ స్కిల్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా బాలయ్యకు ఫిదా అయిపోయారు. ఇక ఆహా ప్లాట్ఫామ్లో ఇప్పటికే 3 సీజన్స్ను పూర్తి చేసుకున్న అన్స్టాపబుల్ ప్రస్తుతం 4వ సీజన్ సాగుతుంది. ఈ సీజన్లో ఎక్కువగా కొత్త సినిమాల ప్రమోషన్స్ మాత్రమే కనిపిస్తున్నాయనే కామెంట్స్ వచ్చాయి. అలాగే భారీ స్థాయిలో సాగిన షో ఈ సీజన్లో చాలా చిన్న ఆర్టిస్టులతో కనిపించడం కొంతమందికి నిరాశ కలిగింది. బట్ తాజాగా వచ్చిన ప్రోమో మాత్రం అదిరిపోయింది. ఆహా వేదికగా ప్రసారమయ్యే బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బాలయ్య అభిమానులు ప్రేక్షకుల ఆదరణతో ప్రస్తుతం అన్స్టాపబుల్ సీజన్ 4 జరుగుతుంది. ఎవరు ఊహించని విధంగా సినీ సెలబ్రిటీస్ గెస్టులుగా వచ్చి ప్రేక్షకులకి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరు ఊహించని విధంగా విక్టరీ వెంకటేష్ గెస్ట్గా రావడం జరిగింది. ఈ నెల 27న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాగా రీసెంట్గా అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఆద్యాంతం ఎంతో ఉత్సాహంగా సాగిన ప్రోమోలో బాలయ్య సినిమా డైలాగ్ని వెంకటేష్ చెప్పడం, వెంకటేష్ సినిమా డైలాగ్ని బాలయ్య చెప్పడం, ఆ తర్వాత నాగ చైతన్య ఫోటో రాగానే వెంకటేష్ చైతుపై ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది పిల్లల్ని హక్ చేసుకుంటాం, కానీ చైతన్యని హక్ చేసుకుంటూ తెలియని ఆనందమని చెప్పాడు. విక్టరీ వెంకటేష్తో అన్స్టాపబుల్ ఎపిసోడ్ రాబోతుంది. రీసెంట్గానే షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో వైరల్గా మారింది. బాలయ్య, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున టాలీవుడ్కు 4 స్తంభాలుగా చెప్పుకున్నారు. అదే విషయాన్ని షోలో బాలయ్య కూడా చెప్పారు. అలాగే నలుగురిలో రాముడు మంచి బాలుడు అని బాలయ్య అనగానే హలో కొంపదీసి నువ్వనుకుంటున్నావా అని వెంకటేష్ సరదాగా అనడం ఫ్యాన్స్కు నచ్చేలా ఉంది. అలాగే వెంకీతో పాటు తామంతా చెన్నైలో ఉన్నప్పుడు హవా చేశామని బాలయ్య చెప్పడం బాగుంది. వెంకీతో పాటు సురేష్ బాబు కూడా షోకు రావడం మరింత ప్లెజెంట్గా మారింది. అన్నదమ్ములు ఇద్దరితోనూ బాలయ్య ఫన్తో పాటు ఎమోషన్ కూడా రప్పించాడు. ఇక ఆ తర్వాత రామానాయుడు గురించి ప్రస్తావనకి రాగానే వెంకటేష్, సురేష్ ఎమోషనల్కి గురయ్యారు. రామానాయుడు గురించి వెంకటేష్ మాట్లాడుతూ నాన్న విషయంలో లాస్ట్ మూమెంట్లో ఒకటి చూడాల్సిందని చెప్పడం, ఎంత బాగా చేసినా కూడా నమ్మకున్న వాళ్లే మోసం చేశారనే ఫీలింగ్ నాన్నలో ఉందని సురేష్ బాబు లాంటివి పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో షోలో ఉండబోతున్నాయి. వెంకటేష్కి సంబంధించిన ఇంతవరకు ఎవరికీ తెలియని సీక్రెట్ని కూడా సురేష్ చెప్పనున్నాడు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ షోలో పాల్గొని బాలయ్య, వెంకటేష్తో కలిసి డాన్స్ చేయడం చూస్తుంటే షో మొత్తం హుషారుగా సాగుతుందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే రికార్డు టీఆర్పీ అందుకున్న చాలా ఎపిసోడ్స్ను వెంకీ ఎపిసోడ్ బీట్ చేసే అవకాశం కూడా ఉందని అభిమానులు అంటున్నారు. ఇక బాలకృష్ణ, వెంకటేష్ సంక్రాంతికి డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలతో పాటు పడుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య తెరకెక్కిన ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.